ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకే టంచనగా వెళ్లి ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తిగా చేపట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 3,80,000 మందికి పైగా లబ్ధిదారులు గుర్తించారు. వారిని సచివాలయ సిబ్బంది ద్వారా ఉదయం 6 గంటలకే, ఇంకా చెప్పాలంటే ఉదయం 5:30 వెళ్ళి ఇంటింటికి వెళ్ళి స్థానిక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క లబ్ధిదారునికి పెన్షన్ ప్రక్రియ చేపట్టే ప్రక్రియ ప్రారంభమైంది. ఓ పండుగ వాతావరణంలో దాదాపుగా గత 5 ఏళ్ల నుంచి ఎలా కొనసాగుతుందో ఓ పండుగ అంతకు భిన్నంగా ఆ పండుగ వాతావరణంలో స్వయంగా ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ ప్రక్రియ చేపట్టారు. దాదాపు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 380 కోట్లకు పైగా ఇవాళే తొలి రోజు 100% పంపిణీకి పైగా ఈరోజు పంచాలంటే కూడా జిల్లా కలెక్టర్లు పూర్తిగా ఆదేశాలు ఇవ్వడంతో ఆదేశాలకు అనుగుణంగా పూర్తిగా కూడా తొలి రోజే 100% పంపిణీ చేసే విధంగా కూడా పార్టీలు రాజకీయ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా సచివాలయ సిబ్బంది ద్వారా 5:30 నుంచి పూర్తిగా పంపిణీ ప్రక్రియ చేపట్టారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు పాలాభిషేకాలు చేస్తూ మా దేవుడు అంటూ కూడా లబ్ధిదారులు కొనియాడుతున్నారు. తొలి రోజే 7,000, ఇంతకుముందు 3,000 అరియర్స్తో కలిపి 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు కూడా అందించడంతో ఒక ఆపద్బాంధువులా మాకు మారాడు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. దాదాపు అన్ని చోట్ల కూడా ఒక పండుగ వాతావరణం కూడా నెలకొచ్చినప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా పయ్యావుల కేశవ్ గారి పరిటాల సునీత కూడా ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో ప్రారంభం చేసుకున్నారు. అన్ని చోట్ల కూడా పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. కేవలం 10 గంటల లోపలే పూర్తి స్థాయిలో కూడా చేపట్టాలి. ఎక్కడైనా లబ్ధిదారులు మిస్ అయ్యి ఉంటే వారికి రేపు సచివాలయంలో కూడా వెళ్ళి తీసుకోవాలంటే కూడా అందరికీ ఇవ్వాలంటే కూడా ఆదేశాలు జారీ అయ్యి గతంలో అయితే 5 రోజుల పాటు చేసే ప్రక్రియ ఉందో అది కాకుండా కేవలం తొలి రోజే పూర్తి స్థాయిలో కూడా పెన్షన్ పంపిణీ ప్రక్రియ చేపట్టాలి అంటూ కూడా జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో సచివాలయ సిబ్బంది ఉదయమే వెళ్ళి ప్రతి ఒక్కొక్క లబ్ధిదారుని గుర్తించి వారిని లేపి మరీ పడుకుని వారిని లేపి మరీ పెన్షన్ చేస్తున్నారు. చూస్తాం దాదాపుగా ఒక నిజంగా పండుగ వాతావరణంలో పాలాభిషేకాలు, డప్పులు నడుమ పెన్షన్ పంపిణీ ప్రక్రియ చేపట్టారు. 10 గంటల లోపలే పూర్తి చేసే విధంగా కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చూస్తున్నాం దాదాపు 340 కోట్లు, అది 3 లక్షల మందికి పైగా లబ్ధిదారులు, దాదాపు 3,80,000 మందికి పైగా పెన్షన్ల ప్రక్రియ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి పూర్తిగా చేపడుతున్నారు. దాదాపు 15,000 రూపాయలు వికలాంగులకి, వృద్ధులకి 7,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు ప్రతి నెలా కూడా ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసి ఉంచారు. తొలి రోజు 3 నెలల అరియర్స్ కలిపి 7,000 రూపాయలు ఇస్తారు. మళ్ళీ నెల నుంచి 4,000 రూపాయలు వృద్ధులు, వితంతువులకి, వికలాంగులకి 6,000 రూపాయలతో పెన్షన్ పంపిణీ చేయనున్నారు తెలుస్తోంది. వీడియో ప్రసాద్ యోగానంద్, బిగ్ టీవీ, అనంతపురం నుంచి. డబ్బులు పైన పెట్టుకో. ఎట్లుంది మీకు డబ్బులు తీసుకుంటే, పింఛన్ తీసుకుంటేనా? బాగుంది. చంద్రబాబు నాయుడు దేవల్లో మాకు 15,000 వస్తుంది. ఆయన దేవుని మాత్రం బాగానే ఇచ్చినాడు. ఇంతకుముందు ఎప్పుడు ఇంత లేదు మీకు? లేదు. మీకు ఇప్పుడు బాగా హ్యాపీ, సంతోషంగా ఉంది. సరిపోతుందా ఇది? ఇంకప్పుడు చిన్నగా బతికిపోతాం, ఇబ్బంది లేదు మీకు? ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాం. ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా డబ్బులు తీసుకోండి? బాగుందయ్యా, బాగుంది. బాగానే పొద్దున్నే 6 గంటలకి లేపి ఇంటికాడికి తట్టాడిసి ఇంటికాడికి వచ్చి ఇచ్చినందుకు బాగానే ఇచ్చినారు, బాగానే సాయం చేసినారు దేవుడు. నాకు అట్లా మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన దానికి మాకు చాలా ఆనందంగా ఉంది, బాగానే ఉంది. ఇట్లే వచ్చినా పర్వాలేదు, మా అందరికి బాగా ఇది చేసినారు కాబట్టి బాగా వచ్చినా మాకు మేలే కదా. లేదు ఇస్తాండ్రు కానీ ఏదో ఇంటికాడికి వచ్చి వాళ్ళకి వచ్చినప్పుడు ఇచ్చి పోతాండ్రు అంతేగాని ఇంత లెక్క అంటే ఈలే. ఎమ్మెల్యే ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగానే ఉంది, బాగానే ఉంది, మాకు బాగా సంతోషంగానే ఉంది. ఇట్లా కుంటల్లోకి ఇచ్చిన దానికి ఇట్లా చేతులు కాళ్ళు లేని వాళ్ళకి ఇంటి దగ్గరికి లేపి ఇచ్చినారంటే చాలా గొప్ప. ఆయన చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఇదే ప్రభుత్వం వచ్చినా మాకు చాలా ఆనందమే. ఏమంటారు రామారావు తిరుమల ఏంటి రోజు ఎట్లుందమ్మా మీకు పింఛన్ తీసుకునే పద్ధతి? నేను బాగా హ్యాపీగా ఉన్నారా? ఎంత వచ్చింది మీకు ఇప్పుడు? 7,000. ఇంతకుముందు ఎంత వస్తుండే? 3,000. ఇప్పుడు 7,000 ఇచ్చినారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉంది. ఎప్పుడో ఇట్లా ఇస్తారు? పొద్దు 6 గంటలకు ఇల్లు కూడా ఇచ్చినారు. సో ఇంకా ఎమ్మెల్యే ఇచ్చినాడు నీకు, ఎట్లా అనిపిస్తుంది మీకు? అదే సంతోషంగా ఉంది. ఎప్పుడు గవర్నమెంట్ అలా అనుకుంటారా? ఇదే గవర్నమెంటే? ఏం పేరు నీ పేరమ్మా? ఇక్కడే ఉంటారు మీరమ్మా? ఇంతకుముందు పెన్షన్ ఎంత ఇస్తాను మీకు? ఇంతకుముందు ఎంత ఇస్తాను? 3,000. ఇప్పుడు ఎన్ని ఇస్తారంట? 7 ఇస్తారంట. ఈ నెల రేపు నెల చాలా మేలా మీకు? నోటితో చెప్పాలా? మేలే. చంద్రబాబు నాయుడు ఇట్లా ఇస్తున్నాడు మీకు, ఏం అనిపిస్తుంది మీకు?
చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు మీకు ఏమనిపిస్తుంది హ్యాపీగా ఉంటారా? ఇంట్లో కాడికే తెచ్చి ఇవ్వాల 6 గంటలకి ఇస్తున్నారు కదా రోజు, ఇప్పుడు కూడా ఇచ్చారా మీకు? ఇస్తామని వచ్చినాము. ఎమ్మెల్యే గారు వచ్చినారా? వచ్చినారు. బాగుందా మీకు ఇప్పుడు గవర్నమెంట్? బాగుంది. మళ్ళీ ఎప్పుడు ఇట్లా గవర్నమెంట్ అలా కోరుకుంటారా? ఉంటాము. ఏం పేరు నీ పేరమ్మా? లస్మమ్మ ఎంత ఇచ్చారు పింఛను? ఎస్ లస్మమ్మ. పింఛను డబ్బులు ఎంత ఇచ్చారు నీకు ఇప్పుడు? నేను వికలాంగురాలు కదా, ఎంత ఇచ్చినారు? 6,000. హ్యాపీగా ఉందా నీకు? హ్యాపీగా ఉంది నాయన. ఇంటికి వచ్చి ఎమ్మెల్యే ఇచ్చినాడు మీకు? ఎమ్మెల్యే ఇచ్చినాడు. హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది. చంద్రబాబు ఏం చెప్తావు? చెప్తాను, బాగా హ్యాపీగా ఉన్నాం నైనా, పింఛన్ ఇచ్చినామని చెప్తాం చంద్రబాబు నాయన. ఎప్పుడు మీరే రాల్సారంటారా? రావాలని కోరుకుంటాం నైనా. 2,000 రూపాయలు పెన్షన్, ఇప్పుడు 4,000 రూపాయలు, 5,000 రూపాయలు, 6,000 రూపాయలు ఇచ్చారు మీకు. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, మంచిగా హ్యాపీగా ఉంటాం నైనా. వాళ్ళు వచ్చినాక ఉన్నాం దేవుని ఆశీర్వాదంతోనూ. మళ్ళీ కూడా ఆయన రావాలని కోరుకుంటా ఉన్నాము. దేవుని ఆశీర్వాదం మన దేవుంది, అంతే కదా. ఏం పేరు నీ పేరమ్మా? నాగమ్మ. ఏం పింఛన్ మీకు? వికలాంగుల భర్త చనిపోయింది. ఎంతమంది ఎంత వస్తుంది పింఛన్ అమ్మా? ఫస్ట్ ఎట్లంటే ఎట్లా ఇచ్చినారు, మా ఆయన చనిపోయిన వాళ్ళు ఇంటే నాకు వస్తాను. ఇప్పుడు ఎంత ఇచ్చారు మీకు? ఇప్పుడు నేనేం ఎంచుకోలేదు. 7,000 రూపాయలు ఇచ్చారు పింఛన్ మీకు. ఎట్లా మీకు హ్యాపీగా ఉంది ఇప్పుడు? 7,000 హ్యాపీగా లేకుండా ఎట్లుంటది? బాగుంటది. పొద్దున్నే మీకు ఎమ్మెల్యే వచ్చి ఇంటికి పింఛన్ ఇచ్చినాడు, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? బాగా మేలు కదా, మేము అక్కడెక్కడ తిరుక్కోకుండా చాలా మేలు కదా, ఇంటికాడికి వచ్చి ఇచ్చిపోతున్నారంటే. 7,000 రూపాయలు తీసుకోవడము 3 నెలలు కలిపి ఇచ్చినాడు. చంద్రబాబుకి ఏం చెప్తావు నువ్వు? ఏమని ఏం చెప్తాము, మనకి ఇట్లా పథకాలు బాగా పెట్టినాడు అనేది మనకి అన్ని కోరికలు కదా. ఇంటికాడికి వచ్చి మీరే రావాలి సార్ అంటే చెప్తావా? అంటే అంతే కదా, ఎవరు మనకి బాగా చెప్తే వాళ్ళే ముందుకు రావాలని. ఇప్పుడు ఎట్లే కదా అనుకోండి, అట్లా ఏ దానికైనా కూడా అంతే కదా. అంత హ్యాపీగా ఉన్నాం మేమైతే. ఇంట్లో కాడికి వచ్చి ఇస్తున్నారు కాబట్టి మంచిగా టెన్షన్ ఉండదు. అక్కడెక్కడే పోవాలనేది ఒక ఆలోచన ఏం వండుకోకున్నట్లు ఇంటికాడికి వస్తాయి కదా. బాగుంది. బాగా ఇస్తాడు సార్. దేవునా అట్లా ఇచ్చినా సార్, ఇచ్చినా ఈ లేదని తప్పకు తలుగు దేవుడు అయ్యి వచ్చినాడు మాకు. మీకు సీట్లోనే తెచ్చిచ్చాను. ఎన్ని గంటలకు ఇచ్చినారు? 6 గంటలకు ఇచ్చేసారా? 6 గంటలకు ఇచ్చేసాను. For more videos like this, subscribe Big TV channel.